హలో అండి, ఇది వచ్చేసి మా చిన్నోడిది. నిన్న తీసుకున్నాం అనమాట కోట్లింగాలకు వెళ్ళినప్పుడు. కాకపోతే ఇది నా వల్ల ఇరిగిపోయింది. వాడి ఎరగొట్టింటే ఏం కాదు, నేను ఎరగొట్టినా కాబట్టి ఖచ్చితంగా నేను రెడీ చేయాల్సిందే. లేకపోతే ఇంకొకటి తీర్చేంత వరకు కూడా వదలడు అనమాట. సో తప్పదు. దీని ప్రైజు 400 పడింది. అక్కడ 600 చెప్తే బార్గెన్ చేసి 400 తీసుకున్నాను. బట్ చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ కాకపోతే ఇక్కడ చూడండి, ఇదే మూమెంట్ మెయిన్ దీనికి. కాకపోతే బ్రేక్ అయిపోయింది. ఏం చేస్తే కొంచెం రిపేర్ చేసి ఇస్తే వాడికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. వీడికి ఎక్కువ గన్నులు పిచ్చి. నానా చూడు, ఇంకొక గన్ను తీసుకొని వచ్చినాడు చూడండి. ఎన్ని గన్నులు, బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా వాడికి గన్ను కావాల్సిందే. తీసుకో, ఆడుకో. సో మేము నిన్న కోట్లింగాల తర్వాత చిక్క తిరుపతికి నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్. బాబాకి ఒకసారి చూపిస్తాను. సో ఇది అక్కడ కాల్చల్లా. ఓకే, ఇది చేస్తాను నాన్న, మళ్ళీ చూద్దాం దాన్ని. సో దీన్ని రెడీ చేయాలి ఇప్పుడైతే. దీనికి కరెక్ట్గా స్క్రూ సరిపోయిండు. బట్ ఇది వచ్చేసి నార్మల్ టెస్టర్. ఇట్లా నాన్న, అక్కడ ఏం ముట్టుకోవద్దు ప్లీజ్. ఎంతసేపు పడుతుందో తెలీదు. దీన్ని రెడీ చేసే కంటే కొత్తదే కొనవచ్చు. కాకపోతే రెడీ చేస్తే ఉండే సాటిస్ఫాక్షన్ రాదనమాట. చూద్దాం అది ఏమైంది, లోపల బ్రేక్ అయింది. ఏమైనా ఫెవిస్టిక్ వేసి ట్రై చేయొచ్చా అనేది చూడాలి. తప్పదురా తప్పదులేరా, తప్పనిసరిగా ఇటు రారా నానా ప్లీజ్. కుషమ్మా, మా ఇంట్లో 4 చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట. దాదాపు 1 మంత్ అవుతుంది. మామూలుగా మేమైతే పిల్లల్ని అయితే పెంచుకోము. అది స్ట్రీట్ క్యాట్ వచ్చి ఆల్మోస్ట్ 10 days బిఫోర్ ఎక్కడే తిరుగుతూ ఉంటుంది. 10 days బిఫోర్ డెలివరీ నుంచి ఇంటి దగ్గరికి ఎక్కువ వచ్చేదనమాట. మేము దానికి ఫుడ్ రెగ్యులర్గా పెట్టేవాళ్ళము, ప్రెగ్నెంట్ కదా పాపం అని చెప్పేసి. తర్వాత సడన్గా ఒక 4 days కనిపించలేదు. దాని తర్వాత డైరెక్ట్గా పిల్లలు ఇంటికి ఎత్తుకొని వచ్చింది. అదేలాగా 1 by 1 సేఫ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకటిని తీసుకొచ్చి దాన్ని ఫీడ్ చేసేసి నోటితో ఖర్చుకొని ఎత్తుకొచ్చేసి వీళ్ళకి ఆ చిన్న క్లిప్ పెడతాను ఇక్కడ. వచ్చేసి ఒకటి ఈవినింగ్ అంతా మొత్తం 4 పిల్లల్ని తీసుకొని వచ్చేసింది. దాదాపు 1 month అయింది. ఈ మధ్య ఎక్కువ గలీజ్ చేస్తున్నాయి అనమాట. గలీజ్ చేస్తుంటే సో మేము బయట ఎవరికైనా అడాప్షన్ సెంటర్కి ఇద్దామని డిసైడ్ చేసాము. తీరా వాళ్ళకి కాల్ చేస్తే ఫోటోలు పంపించమన్నారు. ఫోటోలు పంపించేటప్పుడు మా పాప ఏడుస్తూ ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే వద్దు, మనమే పెంచుకుందాము అని చెప్పేసి. బట్ కాకపోతే చాలా ఇల్లు అంతా గలీజ్ చేస్తూ ఉన్నాయి. దానికి సపరేట్ డెడికేటెడ్ ప్లేస్ పెట్టినా కూడా అక్కడ కాకుండా వేరే చోటుకు వచ్చి బాత్రూమ్కి వెళ్ళడము, పాస్కి వెళ్ళడము. చిన్నపిల్లలు కదా, మాకు పిల్లలు ఉన్నారు. సో వామిట్ కూడా. ఇంకొకటి ఏమంటే పిల్లలకి 1 month అవుతుంది కదా, అది మాకు ప్లీజ్ సరిగ్గా దాన్ని వాటిని పెంచుకోవడము వామ్స్ వస్తున్నాయి అనమాట. వామిట్ చేసినప్పుడు చిన్న పిన్ వామ్స్ అంటారు కదా, అది కూడా మనకి పిన్ వామ్స్ అంటే ఇట్లుంటాయి. కాకపోతే చాలా దాదాపు ఒక ఫింగర్ ఎలా ఉంది అంత పొడవు ఉంటాయి, చిన్నవి. దానివల్ల ఏమన్నా దానికి ఇంతకుముందు ఇలాగే మా ఇంటికి వచ్చే పిల్లలు ఒక 2 చనిపోయాయి ఇక్కడే. అందుకోసం మీరు ఆర్ఎస్కి ఎందుకు తీసుకోవడము, అడాప్షన్ సెంటర్కి ఇస్తే వాళ్ళు అడిగాను మీరు ఏం చేస్తారు ఆ పిల్లల్ని అని చెప్పేసి. వాళ్ళు వచ్చేసి మేము వాటిని మేమే పెంచుకొని తర్వాత ఎవరైనా కానీ డబ్బున్న వాళ్ళు బాగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కానీ వాళ్ళకి ఇచ్చేస్తామంటే అఫ్కోర్స్ అమ్ముకుంటా అనుకోండి, అది వేరు. బట్ మాకేమంటే దానికి జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కావాలన్నమాట. వాళ్ళు అమ్ముకుంటారు ఏమైనా చేసుకొని, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలా అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. బట్ చూడాలి, పాపను కొంచెము సమాధానం చేసేసి తర్వాత మేము ఆ పని చేయాలి. లేకపోతే వాటి వల్ల మా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక మళ్ళీ మాకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా.
మా రాజీ కరెక్ట్గా వస్తుందా చూడు, మా వీడియోలో ఎంతో కనిపిస్తుందా? పోటీ పడుతూ ఉన్నావు, ఏం చేస్తావు? ఇంకొక స్క్రూ వచ్చేస్తే మ్యాక్సిమం ఇది ఓపెన్ చేసేస్తాను కంప్లీట్గా. మనకి ఇట్లాంటి బాగా ఇంట్రెస్ట్. కొత్తగా ఇన్వెన్షన్ చేసేది ఏమి ఉండదు, బట్ ఉన్నవి డిసెంబుల్ చేసి అసెంబుల్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇది కానివ్వండి, ఫ్రిడ్జ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, వాషింగ్ మిషన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ప్యూరిఫైయర్ కానీ, తర్వాత ఫ్యాన్ కానీ, లైట్స్ కానీ, ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే బయట ఎవరిని కూడా మేము సర్వీస్ తెప్పించుకోము. నేను మ్యాక్సిమం ఇంట్లోనే ఇలా చేస్తూ ఉంటాను అనమాట, చిన్న చిన్నవి. సో లాస్ట్ వీకే ప్యూరిఫైయర్ కూడా మొత్తం తీసేసి అందులో క్లీన్ చేసి మళ్ళీ అసెంబ్లీ చేశాను అనమాట. సో అలా ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తుంటాము. ఇది ఏమవుతుందో చూడాలి మరి. నీహాన్, దీన్ని పడేద్దామా? గన్ను రావట్లేదు నాన్న, ఇది పడేద్దామా? బ్యాటరీస్ పెట్టినా రావట్లేదు నాన్న. ఇది ఒక్క స్క్రూ తల తింటా ఉంది. ఈ ఒక్క స్క్రూ వచ్చిందంటే, సండే వచ్చిందంటే సందడి సగం అయిపోయే. సండే కాదు, ఈరోజు సాటర్డే. మళ్ళీ ఏదిరా సాటర్డే రోజు వీడు సండే పాటలు పాడతా అనుకున్నారు. సో వ్లాగ్స్ పెట్టి ఎడిట్ చేయడం చాలా ఇదండి. ఇలాగ లైవ్లో మాట్లాడచ్చు కానీ బట్ కొంతమందికి కెమెరా ఫియర్ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ వీడియో తీసి దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తారనమాట. సో మనకు అలా కాదు, కొంచెం వేరే ఛానల్స్ ద్వారా అలవాటైంది కాబట్టి లైవ్లో మాట్లాడేస్తాను. అది అలవాటు చేసుకోవాలి ఫస్ట్. ఇంకొకటి ఏమంటే, ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఎంతమంది ఉన్నా కూడా అనర్గళంగా మాట్లాడేయచ్చు. ఇది రావట్లేదు. హల్వా తినలేదు మా, తెచ్చుకున్నా అలాగే. కుషమ్మా, ఖుషి, ఇది వేస్ట్. ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట ఫిట్టింగ్స్. ఎక్కడ ఓపెన్ చేయాలో తెలీదు, ఎలా ఓపెన్ చేయాలో తెలీదు, బట్ స్టిల్ ట్రై చేద్దాం. దాని ఏముంది, పోయేదేముంది డూడ్. దీన్ని మళ్ళీ అసెంబ్లీ చేయాలంటే పెద్ద తలనొప్పి. ఇక్కడ బ్రేక్ అయింది. ఇది ఎక్కడ సపరేట్ నాన్న? తిప్పుదాం. వద్దు నాన్న, ముట్టుకోవద్దు, డోంట్ టచ్ ప్లీజ్. వద్దు నాన్న, అదైతే ఇది పడేస్తాం, ఓకేనా? సరే, ఎక్కువ టైం తీసుకుంటుంది. దీన్ని ఒకసారి రిపేర్ చేసిన తర్వాత చూపిస్తాను మన పనితనం ఏంటనేది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, అవర్ ఛానల్. ఇది నా ఛానల్ కాదు, మా వైఫ్ ఛానల్. అంతే. బాయ్ చెప్పినా నువ్వు, బాయ్ అని.